ఓం నమః శివాయ. కార్తీక పురాణం 14 అధ్యాయం. ఆంబోతును అచ్చుబోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చొండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలెనన్న కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోస్తర్జనము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణలో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మనందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవ్వరైనా ఆంబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, కడకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురిచేయును. కాగా ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమినిన వాడు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు. ఇతరుల ఎంగి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినకూడదు. తిలాదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణము రోజుల యందు భోజనం చెయ్యరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చెయ్యవారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనం చెయ్యవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చెయ్యకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడదు. చేసిన కళ్ళుతో సమానము. బ్రహ్మదేవుడు చెప్పెడు. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యము ఉండి ఏలనైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం కలవాడు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చును. అటుల చెయ్యువారను గంగా, గోదావరి, సరస్వతి, యముల నదుల పేర్లు మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మలు నరకకూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చెయ్యవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చెయ్యవలెను. కార్తీక మాస వ్రతమును చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ, కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమును సంధ్యావందనాధికార కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుణ్ణి కల్పోత్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం
కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయే నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చెయ్యవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తి బట్టి బ్రాహ్మణునకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోటన కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.